అమరావతి అప్పుకి 15,000 కోట్ల రూపాయలకు ఓకే చెప్పేసింది ప్రపంచ బ్యాంకు. త్వరలో జరగబోయేటువంటి మీటింగ్లో ఓకే చేసేస్తుంది. ప్రపంచ బ్యాంకు ఏడీబీ కలిసి 13,500 కోట్ల రూపాయలు ఇస్తాయి. 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. టోటల్గా 15,000 కోట్లు. ఇవన్నీ కూడా అమరావతిలో ఎస్పెషల్లీ ఇప్పుడు రిజర్వాయర్ల నిర్మాణం చేయాలి, అట్లాగే కాలువల డైవర్షన్ చేయాలి. ముంపు ప్రాంత నివారణ అన్నది ప్రధానమైనటువంటి అంశం కింద తీసుకుంది. కొండవీటి వాగు అట్లాగే పాలవాగు ద్వారా వచ్చేటటువంటి వాటరు కృష్ణానదిలోకి డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం లేదు. ఈలోపు మిగతా ప్రాంతం అంతా మునిగిపోతుంది. అలా కాకుండా ఈ వాగులోని కాలువలు కట్టి ఆ కాలువలు విస్తరించి ఆ కాలువల్ని తీసుకెళ్ళి కొన్ని రిజర్వాయర్లు పెట్టి ఆ రిజర్వాయర్లోకి ఈ నీళ్ళంతా తీసుకెళ్ళడం అంటే 100 అడుగుల లోపలికి భూమి తవ్వి అందులోకి ఈ నీళ్ళని చేర్చి అక్కడ ఒక జల కేంద్రాల కిందకి మార్చాలన్నటువంటి కాన్సెప్ట్. తద్వారా నీటి ముంపు నుంచి కాపాడటంతో పాటు అక్కడికి మంచినీటి వనరులుగా దాన్ని మార్చాలి అన్నటువంటి కాన్సెప్ట్ ప్రధానమైంది. దానికోసం కేటాయించారు. దాంతోపాటుగా ఆ నిర్వాసితులకు సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన అన్నటువంటి దానికి ఇవి సక్సెస్ఫుల్గా పూర్తయితే, ఎందుకంటే అప్పు వచ్చేసింది కాబట్టి పని వేగంగా చేయొచ్చు, చేస్తే అద్భుతంగా ఉంటుంది.